హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మళ్ళీ బ్లాక్ బీడ్ చైన్ ఎలా తయారు చేయాలో చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. అది కట్టుతీగతో. ఆల్రెడీ ఒక వీడియో ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాకెట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది స్మాల్ సైజ్ వస్తుందండి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూస్తారు కదా, ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కట్టుతీగ తీసుకుని దాన్ని చిన్న ముక్క కట్ చేసుకుందాం అండి. ఎందుకంటే పెద్దగా ఉంటే కట్టుతీగ అల్లుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టుతీగను తీసుకుని కింద నుంచి పైకి చుట్టుకోవాలండి. ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి చేత్తో చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్లాట్ నోస్ ప్లేయర్ని యూజ్ చేసి చుట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం బ్లాక్ బీడ్ తీసుకుని దాంట్లోకి ఎక్కించుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రౌండ్ నెస్ ప్లేయర్తో పట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కొంచెం దగ్గరికి పట్టుకుని చుట్టాలండి. ఎందుకంటే మనకి గ్యాప్ రాకూడదు, పోస్ అనేది కదలకూడదు. టైట్గా ఫిట్ అయితేనే మనకి నీట్గా వస్తుంది. ఓకే, ఇలా జస్ట్ 2 రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాని మనం కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఆ నోస్ ప్లేయర్తో లోపలికి నొక్కేసుకుంటే మనకి అది గుచ్చుకోకుండా ఉంటుంది స్కిన్కి. సో ఈ విధంగా వస్తుంది ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం దానికి ఇంకొక బ్లాక్ బీడ్ని లింక్ చేసుకుందాం. అది అలాగో ఈ వీడియో చూడండి. మనం ఇదే ప్రాసెస్ని యూస్ చేస్తూ ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్లో ఇలా చైన్ తయారు చేసుకోవాలి. యాక్చువల్గా 2 చైన్స్ తయారు చేసుకోవాలండి. ఈ 2 చైన్స్కి మనం ఇప్పుడు లాకెట్ అనేది తయారు చేసుకుందాం. ఓకే, మన మెడని బట్టి మన హైట్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం లాకెట్ దీనికి లింక్ చేద్దామండి. ఫస్ట్ సేమ్ ప్రాసెస్ అంతే. మనం ఆ చైన్ని ఆ చైన్ ఎలా తయారు చేసామో, ఒక బ్లాక్ బీడ్కి ఇంకో బ్లాక్ బీడ్ ఎలా లింక్ చేసామో అలాగే సేమ్ ప్రాసెస్లో. ఇక్కడ సారీ అండి, అనుకోకుండా దీన్ని క్లోజ్ చేసేసాను. యాక్చువల్గా అయితే ఆ చైన్ని ఇక్కడ లింక్ చేయాలి, నేను మర్చిపోయి దాన్ని క్లోజ్ చేసేసాను. సో అందుకని దీనికి ఇంకొక బ్లాక్ బీడ్ని అటాచ్ చేసి ఆ చైన్ని అటాచ్ చేస్తాను.
ఇప్పుడు మనం ఈ చైన్ని అటాచ్ చేయాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లాక్ బీడ్ ఒకవైపు, చైన్ ఇంకొక వైపు ఉండాలండి. రెండు ఒకవైపే ఉంటే మనకి కరెక్ట్గా అటాచ్ అవ్వదు. సో ఈ చైన్ని పక్కకు వేసుకుని ఇప్పుడు మనం ఆ కట్టుతీగని అల్లుకోవాలి. సేమ్ ప్రాసెస్ కింద నుంచి పైకి 2 రౌండ్స్ వేసుకోవాలి అంతే ఆ కట్టుతీగ. సో ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇది నా వీడియోని చివరి వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.